ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. తిరుప్పావి వ్రతంలో ఈవేళ మనం పదోపాసనం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 9వ పాసనంలో అమ్మ ఉపాయ నిష్ట గురించి 8, 9 పాసనంలో చెప్పింది. ఈ 10వ పాసనంలో విరోధి స్వరూపము అనగా మనము పరమాత్మకు అభిముఖమయ్యి ఆయనను చేరాలనే ప్రయత్నం చేస్తే మనను ఆ దారిలో పోకుండా అడ్డుకునేటువంటి కొన్ని స్వరూపాలు ఉంటాయండి. వాటిని విరోధి స్వరూపాలు అంటారు. వాటిని ఎలా అధిగమించాలో, అధిగమించడానికి మనం చేసే ప్రయత్నం ఏంది, పరమాత్మ చేసే ప్రయత్నం ఏంటో దీంట్లో చూద్దాం. ఎప్పుడైతే మనము పరమాత్మ యొక్క నామం విలువను తెలిసి సాత్వికమైన బుద్ధి మేల్కొల్పబడి మనం పరమాత్మకు అభిముఖమైన తర్వాత అయ్యో అయ్యో అని వచ్చి ఆయన మనల్ని స్వీకరించిన తర్వాత ఇది కూడా ధ్యానంలో నిమగ్నమైనటువంటి జీవాత్మ యొక్క పాసనం అండి. నోతుచువర్ కుంపు గిగన్ర అమ్మనాయ్ అంటే నోబులు నోచి ఫలితమును పొందినటువంటి ఒక గోపిక, నువ్వు ఫలితాన్ని పొందినవు కదమ్మా, నారాయణ పరతత్వంలో నిన్ననవు కదమ్మా, అది కూడా ఆ పరతత్వము ఆ విలువను మాకు కూడా ప్రసాదించి మేము కూడా పరమాత్మను చేరేటట్టు అనుగ్రహ భాషణం చెయ్యవు. కనీసం తలపైన తెరవకపోయినా పర్వాలేదు, కనీసం మాట్లాడవమ్మా అంటే మాట్లాడితే నీ శ్రీ సూక్తులు అంటారు. ఆ ఉపదేశం వల్ల మాలో ఉన్నటువంటి అజ్ఞానము పటాపంచలయ్యి మేము ఇంకా పరమాత్మకు దగ్గరగా అవుతామని చెప్పి మిగిలినటువంటి గోపికలు ఈ గోపికను నిద్రలో నుంచి లేపుతున్నారు. అయితే దీంట్లో ఆ మంచి పరిమళంతో కూడినటువంటి కృష్ణ పరమాత్మ తులసి మాల ధరించినటువంటి పరమాత్మ నీ దగ్గర ఉన్నాడని మాకు తెలుస్తుంది అంటే మంచి పరిమళం అండి. పరిమళము అంటే ఆ వ్యామోహం, పరమాత్మ యొక్క వ్యామోహం అంటే నువ్వు అంత జ్ఞాన నిష్ట కలిగినప్పుడు పరమాత్మ వ్యామోహం చేత నీ దగ్గరికి వచ్చి చేరిండు కదా. అట్లనే ఆ శ్రీ సూక్తులను విని మా దగ్గర కూడా పరమాత్మ వచ్చి మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాడమ్మా అని చెప్పి దీంట్లో విరోధి స్వరూపాన్ని చెప్పడం కోసం అమ్మ కూత్తత్తిన్ వాయువీళంత కుంభకర్ణుని చెప్పిందండి. కుంభకర్ణుడు నిద్ర అండి. ఎప్పుడైనా తామసిక నిద్ర పోయిన పాసనంలో చెప్పాం కదండి, అంటే రాజసిక తామసిక గుణాలతో ఈ శరీరాన్ని పోషించడం సుఖపెట్టడం కోసం ఉండేటువంటి నిద్ర అవన్నీ మనను దేవుని మార్గం పరమాత్మను చేరడం కోసం విరోధించేటివి కదా. అటువంటి రాజసిక తామసికమైనటువంటి నిద్రను కూత్తత్తిన్ వాయువిడంద, కూత్తత్తిన్ అంటే నరక ముఖంలోకి, అంటే వాయు ముఖంలోకి విసిరివేయబడినటువంటి, అంటే పరమాత్మ కుంభకర్ణుని యొక్క తామసికమైన నిద్రను అనుభవించేవాడిని రామావతారంలో అతన్ని సంహరించాడు కదండి. అంటే మృత్యుముఖంలోకి మిగిలినవాడా అంటే ఈ పరమాత్మ నీ యొక్క నువ్వు మాట్లాడేటువంటి మాటల వల్ల మాలో ఉన్నటువంటి తామసిక రాజసిక గుణాలను మృత్యుముఖంలోకి ఆయన మింగేసి మాకు కూడా ఆయన అనుగ్రహం చేస్తాడు కదమ్మా అని చెప్పి ఆ విరోధి స్వభావాలు మనల్ని ఎక్కడైతే పరమాత్మ దగ్గరికి చేరడానికి పోతుంటే విరోధించేటువంటివి ఉన్నాయో ఆ భావాల్ని నీ యొక్క నామం నువ్వు మాట్లాడే మాటల వల్ల మాకు ఆ విరోధ స్వభావాలు పోయి మేము ఆ పరమాత్మను చేరుతామని చెప్పి దివ్య ఆభరణ భూషణురాల అని చెప్పి ఈ గోపికను అరుంగరమే అని చెప్పిన తర్వాత తీర్థమాయి వందు తెరవు ఏలో రెంబావాయ్ తలుపు తెరవమ్మ అని చెప్పి ఈ మన శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతంలో పరమ భాగవతోత్తములైనటువంటి నమ్మాల్వార్ల చరిత్ర అంతర్లీనంగా దీంట్లో ఉందండి. ఎందుకంటే నమ్మాల్వార్లు ఆ కృష్ణ విరహమును ప్రేమను అనుభవిస్తూ ఫలానా కృష్ణుణ్ణి పూతన విషముతో కూడినటువంటి పాలిచ్చిందనేసరికి ఎప్పుడో ఈయన కలియుగంలో ఉన్నారు, ద్వాపరయుగంలో ఉన్నటువంటి కృష్ణుడు అప్పుడెప్పుడో పాలు తాగిందంటే ఈయనే మూర్చబడిపోయేవాడు. అమ్మో నా కృష్ణునికి ఎంత ప్రమాదము అంటే అంత కృష్ణ ప్రేమను పూర్తిగా అనుభవించినటువంటి గోపిక ఆమె చెప్పినటువంటి దివ్య సూక్తులే కదండి నేటి ఇప్పుడు తిరువాయుముని మనం అనుసంధానం చేసేది. ఆ రకంగా
మనము ఆమె స్త్రీ సూక్తలను వినడం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి అహంకారం, మమకారం అనేటువంటి దర్వాజలు తెరుచుకొనబడి మనలో సాత్విక బుద్ధి ఉప్పొంగి మనల్ని కూడా పరమాత్మ బడుగాక అని చెప్పి ఈ పాసరంలో చెబుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడగలు శరణం.